ఓకే అండి. నేను భావం చెప్పాను 90. అమ్మా తల్లి జగజ్జనని నీ పాదములు ఈ 90 శ్లోకం తర్వాత ఇక్కడి వరకేనండి పాదముల గురించి ఉంటుంది. తర్వాత అమ్మ నడత గురించి ఉంటుంది మళ్ళీ. అమ్మా తల్లి జగజ్జనని నీ పాదములు ఎటువంటివి అంటే దదాని దీనేభ్యః దీనులైన ప్రతి వారికి వాళ్ళ యొక్క కోరికలన్నీ తీర్చివేసేవమ్మా నీ పాదాలు అంటున్నారు. శ్రియమనిష మాషాను సదృశి కోరిన వాటికంటే ఎక్కువగా ఫలితములనిచ్చే తల్లి అన్నమాట. మన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తుంది తల్లి, కానీ మన బాగు కోరే తల్లి కూడా. అది ఇందులో ఉన్న అర్థం. ఇప్పుడు ఆ పాదములు ఎలా ఉన్నాయట? అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి అంటున్నారు. అంటే మందంగా కాకుండా అత్యధికమైన సౌందర్యాన్ని చక్కగా వెదజల్లుతున్నాయట. మందార స్తబక సుభగే అన్నారు. మందార గుత్తులతో పోలుస్తున్నారండి. పువ్వు అనగానే ఏమొస్తుంది? మకరందం వస్తుంది కదా. మకరందాన్ని వెదజల్లుతున్నాయట, అంటే సౌభాగ్యాన్ని వెదజల్లుతున్నాయంట. అమ్మవారి యొక్క పాదములు చరణ పద్మములు. ఈ రకంగా మనకి పూల గుత్తి వచ్చేసింది, మకరందము వచ్చేసింది. మరి ఇవి రెండు రాగానే గ్రోలడానికి తుమ్మెద రావాలి కదండి. ఆ తుమ్మెద ఎవరు అంటే నిమజ్జన్మ జీవ కరణచరణై షట్చరణతాం అంటున్నారు. ఆ పూల మకరందంలో ఆ పువ్వు తేనీయలో మునిగిపోవాలంట. ఎవరు? జీవుడు. జీవుడు అంటే ప్రతి వారు, ఈ శ్లోకాన్ని చదివే వారందరూ కూడా, ప్రతి వాళ్ళు, ఒక్కొక్క జీవి. ఈ జీవి ఉద్ధరింపబడాలి. అందుకే మనిషి జన్మ వచ్చింది. అమ్మతో ఐక్యం అవ్వడానికి మనిషి జన్మ వచ్చింది. మానవ జన్మలోనే కదండి మనకి బుద్ధి ఉంటుంది, మనకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వేరే జన్మలలో ఎక్కడా కూడా ఈ ఎదుగుదల ఉండదు. భగవంతుడు మనకి వివేకం ఇచ్చాడు, దానిని చక్కగా వాడుకోవాలి. అప్పుడు ఈ జీవి పరమాత్మతో ఐక్యం అయిపోతాడు. జీవ బ్రహ్మ ఐక్యం అంటారు. అటువంటి జీవుడు ఏమవుతుందట? కరణ చరణై షట్చరణతాం అంటున్నారు. కరణము అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియములు అంటారు. 6వది మనసు. ఈ 6ంటితో కూడి ఉన్న జీవుడు. అందుకే తుమ్మెదతో పోలుస్తున్నారండి జీవుణ్ణి. తుమ్మెదను కూడా షట్పది అంటారు. 6 పాదములు ఉంటాయి. ఈ 6ంటితో కూడి ఉన్న జీవుడిని పాద పద్మముల యందు రమించుగాక. జ్ఞానేంద్రియములతో కూడి ఉన్న మనస్సు ఆ పాద పద్మముల యందు తిరుగాడుగాక అని ప్రార్థిస్తున్నారనమాట ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. ఇదే అండి ఈ శ్లోకం భావము.